హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ట్రావెల్ బ్లాగ్. సో ఇక్కడైతే బట్టలన్నీ పెట్టానమాట. అవి సర్దుకోవాలి ఇప్పుడు బ్యాగ్స్లో. 2 బ్యాగ్స్ చేస్తున్నాము. ఒకటి బ్రీఫ్ కేస్ అండ్ అలాగే ఇంకోటి వీల్స్ బ్యాగ్ అనమాట. సో ఇలా పిల్లలవి అయితే ఇలా ఒక సైడ్ పెట్టేశాను అనమాట. అండ్ నావి మా హస్బెండ్వి ఒక సైడ్ పెట్టేశాను. ఇంకా కొన్ని ఉన్నాయి, బ్యాగ్లో సరిపోతాయి అన్నమాట. 4 రోజుల కింద సర్దుకుంటున్నాను, చూసారా ఇల్లు మొత్తం అలా ఉంటుంది అనమాట. మనతో మామూలుగా ఉండదు. అండ్ ఏంటి ఇదంతా చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మనము ఏదైనా ట్రిప్కి వెళ్ళే ముందు, ఎక్కడికైనా వెళ్ళే ముందు, అది 1 డేనే కానీ 2 డేసే కానీ ఇల్లంతా చక్కగా క్లీన్ చేసి పెట్టుకొని వెళ్తే మనం తిరిగి వచ్చిన తర్వాత మైండ్ మాత్రం సూపర్ రిఫ్రెషింగ్గా ఉంటుంది అనమాట. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను. అండ్ ఆబ్వియస్గా విండోస్ క్లోజ్ చేయడము, డోర్స్ లాక్ చేయడము, సిలిండర్స్ ఆఫ్ చేయడము ఇలా అయితే ఉంటాయి కదా. ఇలాంటివి ఎవరు చూపించలేదు అనుకుంటా ఇంతవరకే. అండ్ మమ్మీ వాళ్ళు కూడా వచ్చేసారు, అక్కడ అన్నీ సర్దేస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి, బాత్రూమ్ కూడా ఇంత క్లీన్గా ఉంటే వచ్చిన తర్వాత సో హ్యాపీ అనమాట. ప్లీజ్ ఇలా చూపిస్తున్నానని తిట్టుకోకండి, నార్మల్గా తెలియడానికని చెప్తున్నాను. బాత్రూమ్ క్లీనింగ్ వీడియోసే చూస్తున్నారు, ఇదో లెక్క. ఏమంటారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. అండ్ ఇక్కడైతే నేను ఇలా కంఫర్ట్గా నైట్ సూట్లో రెడీ అయిపోయాను అనమాట. పాపని కూడా ఫుల్ ప్యాక్ చేశాను. బట్ ఉండరు కదా, నేను క్యాప్ పెట్టిన కొద్దీ తను పీకేసుకుంటుంది. ఎందుకంటే కొంచెం చల్లగా అయితే ఉంటుంది కదా. అఫ్కోర్స్ మేమైతే ఏసీ వేసుకోలేదు, బాగానే ఉందన్నమాట లోపల టెంపరేచర్. కార్లో లగేజ్ కూడా సర్దేశారు డాడీ ఉన్ను మా హస్బెండ్. అక్కడ చూసారా, ఒక సైడ్ నుంచి మా హస్బెండ్ పిల్లో, ఇంకో సైడ్ నుంచి డాడీ చేప పట్టుకొని ఎక్కుతున్నారు. భలే అనిపించింది నాకైతే అది. అండ్ మొత్తానికైతే మేము స్టార్ట్ అయిపోయాము. పాప చూసారా వెనకాలకి వెళ్ళి వాళ్ళ అన్న దగ్గర ఎలా కూర్చుందో. అండ్ ముందుకు వచ్చి పడుకుంది కూడా. మళ్ళీ కార్ స్టార్ట్ అవ్వగానే అదేంటో ఆటోమేటిక్గా చెప్పులు కింద ఉంటాయి, కాళ్ళు చక్కల ముఖంలో సీట్ పైన ఉంటాయి. మీరు అంతేనా నాలాగా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అస్సలు కుదురుగా కూర్చోం కదా కార్లో, నాకైతే అలవాటు లేదు అస్సలు. కాళ్ళు ఇక్కడ ఉంటాయి, అక్కడ ఉంటాయి, సీట్ పైన ఉంటాయి, ఎక్కడ ఉంటాయో నాకే తెలీదు. అండ్ అదైతే డిన్నర్ టైం అయిందనమాట. ఎంత ట్రై చేసామో అస్సలు దొరకలేదు. ఇటు సైడ్ వస్తే మేము వెళ్ళేదైతే షిరిడి అనమాట, చెప్పలేదు కదా, సారీ, షిరిడి. సో ఇది మేబీ కర్ణాటక స్టేట్ కిందకి వస్తుంది మేము వెళ్ళే రూట్. మధ్యలో అయితే ఈ దాబా కనిపిస్తే ఆగామన్నమాట. అండ్ రైస్ మిగిలితే అలా పచ్చడి కలుపుకొని తీసుకొచ్చాను. మేమైతే రోటీస్, పన్నీర్ కర్రీ, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఆర్డర్ చేసాము. బాబోయ్ అస్సలు తినలేకపోయాము. సైడ్స్ అన్నీ కట్ చేసేసి అలా తిన్నామన్నమాట. అంతా అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను మీకు. ఏది ముందు గుర్తుండదు కదా, ఎప్పుడు ఇలాగే అవుతుంది, ఎప్పుడు అలవాటు అవుతుందో వీడియోస్ తీయడం నాకైతే అర్థం కావట్లేదు. అండ్ మేము వచ్చినప్పుడు ఒక్కటే బస్సు ఉండే, ట్రావెల్ బస్సు. ఇప్పుడు చూడండి 4-5 అయిపోయినాయి. ఇక్కడ చాలామంది ఆగుతున్నారు. బట్ సీరియస్లీ అస్సలు టేస్ట్ అయితే బాగాలేదు. హైదరాబాద్తో కంపేర్ చేస్తే మాత్రం ఇంకా జీరో అనే చెప్పాలి. అక్కడ చిన్న ప్లే ఏరియా కూడా ఉంది, మా వాడు ఆడుకుంటా అన్నాడు. సో 2 మినిట్స్ అలా స్వింగ్ చేయించి తీసుకొచ్చాను. అండ్ అక్కడ వచ్చేసి టైం అయితే ఆల్మోస్ట్ 11 అవుతుంది అనమాట, 10:58. మమ్మీ వెనకాల పడుకుంది, వీడేమో సీట్లో పడుకున్నాడు, హాఫ్ సీట్. నేను సైడ్కి కూర్చున్నాను ఇలా పాపను ఎత్తుకొని. కాసేపు అలా భుజం పైన, కాసేపు కాళ్ళ పైన అలా పడుకోబెట్టుకున్నాను అనమాట. వెరీ లాంగ్ జర్నీ, బట్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ మై ఏమంటారు, నా ఓపికకి నేనే హ్యాట్స్ ఆఫ్ చెప్పుకుంటున్నాను. మరి అంతసేపు జర్నీలో పాపను ఎత్తుకోవడం అంటే మామూలు విషయం కాదు కదా. ఎవరి దగ్గరికి వెళ్తే ఏడుస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి టైం ఆల్మోస్ట్ 2 అయినట్టుంది, మేబీ 12 అయితే అయిపోయింది. 1 or 2 అయింది అనుకుంటా. పిల్లలైతే చక్కగా పడుకున్నారు, మమ్మీ కూడా వెనకాలకి వెళ్ళి పడుకుంది. మమ్మీ కోసం వెనకాల సీట్ మొత్తం ఖాళీగా పెట్టామన్నమాట. అండ్ మా హస్బెండ్కి నిద్ర వస్తుందని చెప్పేసి టీ అయితే తాగారు. నాన్ స్టాప్గా వెళ్ళామన్నమాట. మేమైతే హైదరాబాద్ నుండి షిరిడి 9 to 10 అవర్స్లో వెళ్ళామన్నమాట. అలా నాన్ స్టాప్గా. ఇంకా తనకు నిద్ర రావద్దని చెప్పి మధ్య మధ్యలో నేను కూడా లేచి పడుకున్నాను. మొత్తానికి పడుకోలేదని కాదు, పడుకోవడం అలా మెలకు రావడము. అండ్ మొత్తానికైతే మేము షిరిడి రీచ్ అయిపోయాము. ఇది టెంపుల్ దగ్గర అనమాట. ఇలా ఉంది. టైం వచ్చేసి 5 అనమాట. ఆ టైంకి ఇలా ఉందన్నమాట. ఇక్కడ స్టార్ట్ అయ్యారు ఆల్రెడీ జనాలు. ఎర్లీ మార్నింగ్ ఉంటాయి కదా దర్శనము, అలా అనమాట.
అండ్ మేము వచ్చేసి మేము ఉండే స్టేకి అయితే ఇలా రీచ్ అయిపోయామన్నమాట. వాళ్ళు రూమ్ ఫార్మాలిటీస్ ఏవో ఉంటాయి కదా తీసుకునే ముందు అవన్నీ చేసేసారు. డాడీ ఉన్న మా హస్బెండ్ రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇది వచ్చేసి మా రూమ్ అనమాట. ఒక బెడ్, టీవీ పని చేయదు ఆబ్వియస్గా, వాష్ బేసిన్ అండ్ అలాగే బాత్రూమ్ అనమాట. నీట్గా ఉంటుంది. ఇప్పుడు వెళ్ళే ముందు ఆబ్వియస్గా మనం కరెక్ట్ చేస్తాం కదా, అదనమాట. ఇవి మా నిద్ర మొహాలు, ఇగ్నోర్. అండ్ ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ పాపకైతే స్నానం చేయించేసాను, రెడీ చేశాను. చాలా లూజ్ ఉంది డ్రెస్ అయితే, పర్సనాలిటీ రావట్లేదు అస్సలు పాప. నాకైతే ఈ హుడీ చాలా నచ్చింది. హుడీ కాదు, స్వెట్ షర్ట్ అనుకుంటా, స్వెట్ షర్ట్ అంటారు కదా. వాళ్ళ అన్నని చూడండి ఎలా డిస్టర్బ్ చేస్తుందో. అండ్ లుక్ ఎట్ మై ఫేస్, ఎంత టయరింగ్గా ఉందో అసలు. అండ్ మేము వెళ్ళగానే ఫుల్ చలి అనమాట, మంచు పడేలాగా దారుణమైన చలి, ఉనికిపోయామన్నమాట. నాకైతే ముక్కు బ్లాక్ అయిపోయింది, మాట్లాడడానికి రాలేదు అసలు, శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది అనిపించింది. ఇంకా చూడాలి, మెల్లిగా రెడీ అవ్వాలి. బాబు లేస్తే బాబుకి కూడా స్నానం చేయించిన తర్వాత నేను చేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ ఎందుకంటే డ్రెస్ ఖరాబ్ అయిపోతుంది కదా, అందుకని చెప్పి. అండ్ ఆ రోజు మా మ్యారేజ్ డే అనమాట. సో ఇది వచ్చేసి మా స్టేలో ఉన్న టెంపుల్. అండ్ మేము ఇలా అయితే రెడీ అయిపోయి టెంపుల్కి వచ్చేసాము. ఇలా కొంచెం ఎంట్రన్స్లో అక్కడక్కడ కొంచెం వీడియో అయితే తీశారు మా హస్బెండ్. లోపలికి అయితే అలౌ లేదు కదా. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత చెకింగ్ దగ్గర చెప్పారు మొబైల్స్ బయట పెట్టాలని చెప్పి. సో లోపలికి వెళ్ళిన తర్వాత చెప్పిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి మా హస్బెండ్ అయితే ఇక్కడ పెట్టేశారు. ఇది బయట స్టార్టింగ్లో. సో ఇక్కడ చెకింగ్ బయట పెట్టేసి రమ్మంటే మళ్ళీ వెళ్ళారనమాట. మేమైతే అక్కడ వెయిట్ చేసాము 5-10 minutes అలాగా. ఫొటోస్ తీసుకోవడానికైతే ఏం లేదు కదా. సో ఇది వచ్చేసి బయట మేము వచ్చిన తర్వాత జనాలు చూడండి ఎంత అయిపోయారో, రష్ ఫుల్ ఉందన్నమాట. బట్ మా లక్ అది వీక్ డే కాబట్టి వెనస్డే అనమాట రోజు. సో ఈజీగా దర్శనం అయితే అయిపోయింది. అండ్ మేము ఆల్రెడీ 200 టికెట్ బుక్ చేసుకున్నాం అనమాట. అలా కూడా ఈజీ అయిపోయింది, లేదంటే ఇంకో 1 hour ఎక్స్ట్రా పడేదేమో. అండ్ దాని తర్వాత మేము లంచ్ చేసేసి శనిశింగ్నాపూర్కి అయితే రెడీ అయ్యాము. ఇలా వెళ్తున్నాం అనమాట. వెళ్తుంటే దారిలో మాకైతే హెలికాప్టర్ కనిపించింది అనమాట. సో ఇదే అక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మేబీ ఎవరో పెద్ద పొలిటీషియన్ వచ్చి ఉంటారు, మాకు కూడా ఎగ్జాక్ట్గా తెలీదు, మన స్టేట్ కాదు కదా ఆబ్వియస్గా మనకు తెలియదు అనమాట. అండ్ మీటింగ్స్ జరుగుతున్నాయి మధ్య మధ్యలో. సో ఇలా కలకలగా ఉందన్నమాట సిటీ అంతా. అండ్ మేము వచ్చేసి శనిశింగణాపూర్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ కూడా ఉన్నారు బాగానే జనాలు, బట్ లోపల అయితే ఈజీగా అయిపోయింది దర్శనం. ఎక్కువ రష్ అలా ఏం లేదనమాట, త్వరగా వెళ్ళిపోతున్నారు. టెంపుల్ మాత్రం చాలా పెద్దగా అనిపించింది. పెద్దగా ఐ మీన్ ఇలా నడవడం ఎక్కువ ఉందన్నమాట. టెంపుల్ అయితే ఏం లేదు, చిన్నగా ఉంటుంది అంతే. అండ్ అక్కడ నూనెతో అభిషేకం కూడా చేస్తారు శనిదేవుణ్ణి. అవన్నీ అమ్ముతారు, స్టార్టింగ్లో అమ్ముతారు, మధ్యలోకి తీసుకెళ్ళిన తర్వాత అవన్నీ తీసుకొని సపరేట్ బాక్సెస్లో వేసేసుకున్నారు. అదేంటో నాకైతే అర్థం అవ్వలేదు. సో ఇక్కడే నూనె, పువ్వులు అవన్నీ కొంటారు కదా, అవన్నీ వీళ్ళు తీసుకొని ఇక్కడ సపరేట్ బాక్సెస్లో వేసుకుంటున్నారు. అమ్మడం ఎందుకో ఇలా తీసుకోవడం ఎందుకో అదే అర్థం కాదు. పసుపు కుంకుమ చూసారు కదా, అలా అన్నీ సపరేట్గా చేసుకుంటున్నారు అనమాట. నేను చెప్పేదైతే ఒక్కటే, అక్కడ అమ్మేవి ఏవైనా కొనకండి, వేస్ట్. అక్కడ మీరైతే యూజ్ చెయ్యరు. దేవుణ్ణి ప్రశాంతంగా మొక్కామా వచ్చామా అదే అన్నమాట. ఇలా ఉంది టెంపుల్ అయితే. ఇలా ఇక్కడ ఒక ఎల్ఈడి కూడా పెట్టారు, అక్కడ దేవుడి దగ్గర ఏం జరుగుతుంది చూడడానికి. అండ్ మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసామన్నమాట. కొంచెం నడవడం అయితే ఉంటుంది ఇక్కడ బాగానే. ఇది ఎలా అంటే టెంపుల్ పైన రోడ్ ఉంటుంది, రోడ్ కింద నుండి వే చేశారనమాట దేవుడి దగ్గరికి రావడానికి. నాకు యాక్చువల్గా చెప్పడానికి రావట్లేదు అది. సో ఇక్కడ దేవుడిది ఏమంటారు, చారియట్, రథం అంటారు కదా, అది కూడా ఇలా ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట. అక్కడ అభిషేకాలు అయితే చేస్తున్నారు. అండ్ ఇవి వచ్చేసి మెడిటేషన్ చేయడానికి ఇలా చిన్నగా కట్టారనమాట. ఒక 3 to 4 అలా ఉన్నాయి. దర్శనం అయిపోయింది, వచ్చేసాం మేము. నేను లాస్ట్లో పిక్చర్స్ అయితే యాడ్ చేశాను. ఎగ్జాక్ట్గా దేవుడి దగ్గర వీడియో అయితే తీయలేదు, అందుకే పెట్టలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి నవగ్రహాలు ఉంటాయి కదా,
అవి కూడా ఇలా బాగా కట్టారనమాట. అండ్ అక్కడ కూడా అయిపోయిన తర్వాత మేము రిటర్న్ మా రూమ్కి వెళ్ళిపోతుంటే ఇక్కడ ఏమంటారు, ఒక ఎగ్జైటింగ్ కాదు, నార్మల్గా ఒక ప్లేస్ నచ్చి ఆగామన్నమాట. వీళ్ళు భలే డెకార్ చేశారనమాట అన్నీ. ఇలా ఎద్దు తిరుక్కుంటూ షుగర్ కేన్ జ్యూస్ చేస్తుందన్నమాట మిషన్ లాగా. అండ్ వీళ్ళంతా ఇలా డెకార్ చేసుకున్నారు చూడండి, ఉయ్యాలలు అవి ఇవి. మీరు ఎప్పుడైనా చూసారా? ఇలా చూసే ఉంటారు చాలామంది. ఒకవేళ ఫస్ట్ టైం అయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫస్ట్ టైం చూసానని చెప్పి. సో ఇక్కడైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని అయితే మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇక్కడ చూడండి లారీలో లోడ్ పోతుంది షుగర్ కేన్ది. సో అక్కడైతే మంచిగా షుగర్ కేన్ జ్యూస్ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ ఇక్కడ చూడండి అసలు రోడ్ ఎంత బాగుందో వ్యూ అయితే. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం వ్యూ చూసుకుంటూ. ఇది మా హస్బెండ్ తీశారు వీడియో. సో మ్యాక్సిమం ఇంకా తన ఫోన్లో నా ఫోన్లో అన్నీ గ్యాదర్ చేసుకొని వీడియోస్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా లేట్ అయిపోతుంది అసలు. అండ్ పాపకు కదా, పాప కూడా సపోర్ట్ చేయడం కష్టమే. సో ఇలా లేట్ అవుతుందన్నమాట. అండ్ సో అలా రూమ్కి అయితే వెళ్ళిపోయాము. అండ్ ఇది వచ్చేసి మా స్టే అనమాట. ఎదురుగా ఇలా ఒక లెఫ్ట్ సైడ్ వచ్చేసి శివపార్వతులు ఉంటారు, అండ్ అలాగే రైట్ సైడ్ వచ్చేసి రాధాకృష్ణులు ఉంటారనమాట. అండ్ ఇక్కడే బయట కొంచెం ముందుకి ట్రావెల్స్ కూడా ఉంటుందన్నమాట. ప్లే ఏరియా ఉంది, టెంపుల్ ఉంది. ట్రావెల్స్ ఏంటి అంటే ఇక్కడ నుండి వెహికల్ మాట్లాడుకుంటారు కదా చుట్టుపక్కల అన్నీ చూడడానికి, అలా చాలా ఉన్నాయి ట్రావెల్స్. అండ్ మేమైతే ఇలా రెడీ అయిపోయాం. నేనైతే డెస్టిన్ చేసుకున్నాను. ఇక్కడ చూసారా కైలాష్ పర్బత్ అనే రెస్టారెంట్. అప్పుడు కూర్గ్లో తిన్నామన్నమాట. నాకు అది చూడగానే గుర్తొచ్చింది, అందుకే వీడియో తీశాను. మా హస్బెండ్కి కూడా చూపించాను అనమాట. అండ్ ఇది వచ్చేసి షిరిడీలో నైట్ వాక్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి సాయిబాబా. కొన్ని అట్రాక్షన్స్ ఉంటాయి కదా, మేము అది మిస్ అయ్యాం, చాలా మిస్ అయ్యాం యాక్చువల్లీ. ఎంతో హడావిడిగా అయిపోతుంది, ఎందుకో తెలీదు. బట్ కవర్ చేస్తున్నాం అన్నీ, కొన్ని అయితే మిస్ అవుతున్నాయి. అండ్ టాంగా చూసి చాలా ఇయర్స్ అయిపోయింది, అందుకే ఇలా ఒక చిన్న వీడియో అయితే తీశాను. మీరు ఎప్పుడైనా టాంగా ఎక్కారా? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ షిరిడీ. సో మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మా వదిన ఉంటుంది కదా, మా అన్నయ్య వైఫ్ వాళ్ళ మమ్మీ వాళ్ళు ఇక్కడ ఉంటారు అనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము. వాళ్ళది హోటల్. అండ్ అక్కడ చెప్పులు చూసారా, సేమ్ నా దగ్గర ఉన్నాయి, జూడియోలో తీసుకున్నాను. ఆ కలెక్షన్ అంతా ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడైతే అన్నీ ఉన్నాయన్నమాట. పిజ్జా హట్, మెక్డొనాల్డ్స్, హల్దీరామ్స్, బర్గర్ కింగ్ అని అన్నీ చాలా ఉన్నాయన్నమాట. అండ్ అలాగే హోటల్స్ నేమ్స్ అయితే భలే పెట్టారు. విజయవాడ వారి విందు భోజనం, ఆంధ్ర వారి భోజనం అని డిఫరెంట్గా చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మేమైతే ఆటోలో వెళ్తున్నాం అనమాట అత్తమ్మ వాళ్ళ ఇంటికి. ఇల్లు కాదు యాక్చువల్గా, హోటల్కి వెళ్తున్నాము. వాళ్ళు చాలా బిజీగా ఉంటారు కదా, ఇంటికి వెళ్ళేంత టైం అయితే ఉండదు. సో మేము వచ్చేసాము. వచ్చి రాగానే ముచ్చట్లు అయిన తర్వాత ఇదిగో ఇలా తిండితో చంపేశారనమాట. ఎందుకు అలా అంటున్నాను అనుకుంటున్నారా? అసలు ఫుడ్ అయితే ఎంత బాగుందో తెలుసా. బట్ ఫుల్ కూడా అయిందనమాట. ఇడ్లీ పెద్దగానే ఉంది, దోశ పెద్దగానే ఉంది. సో మాకైతే ఫుల్ హెవీ అయిపోయిందనమాట. అలా మంచిగా కడుపు నిండా తినేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాము. మళ్ళీ కలుస్తాంలే అని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లల డ్రెస్సులు భలే క్యూట్గా అనిపించినాయి నాకైతే, అందుకే ఇలా వీడియో క్యాప్చర్ చేశాను. డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏంటి అంటే షిరిడీకి దగ్గర ఒక విలేజ్ ఉంటుందన్నమాట. అక్కడ పైతానీ వీవర్స్ ఉంటారనమాట, నేత. ఇప్పుడు పోచంపల్లి గద్వాలు ఉంటాయి కదా, అలాగే ఇక్కడ ఇయోలా అనే సిటీ ఉంటుంది, అక్కడ పైతానీ చీరలు నేస్తారు. సో అవి ఇక్కడ కూడా అమ్ముతారు కదా ఆబ్వియస్గా. అవి కొన్ని కలెక్షన్ అయితే బాగున్నాయి, అది నచ్చింది. ఇలా టెంపుల్ బయట ఎల్ఈడీస్ కూడా పెట్టారనమాట. సో టెంపుల్ సరౌండింగ్స్లో ఇదంతా షాప్స్ అవన్నీ. సో ఇంతే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.